బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు ఆ భర్త. కూతురిని కూడా మంటలో తోసేసి పరారైపోయాడు వెంకటేష్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్ త్రివేణి. అయితే త్రివేణి పైన మొదటి నుంచి వెంకటేష్కు అనుమానం పెరగడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటలో తోసేసి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్ త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. త్రివేణి ఎక్కడికి వెళ్ళినా వెంకటేష్ అనుమానిస్తుండేవాడు. ఈ క్రమంలోనే త్రివేణి పైన పెట్రోల్ పోసి నిప్పట్టించాడు వెంకటేష్. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ నల్లకుంటలో దారుణం, అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పవన్, నల్లకుంటలో భార్యపై అనుమానంతో పిల్లల ముందే ఒక భార్యను దారుణంగా హత్య చేశారు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా భార్యపై అనుమానం రావడంతో తరచూ గొడవలు పెట్టుకునేవాడు. అయితే ఆ యొక్క పిల్లల ముందే ఒక భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తుండగా ఒక్కసారిగా పిల్లలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కూతుర్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ కూతుర్ని కూడా మంటల్లోకి తోసేసి భర్త అక్కడి నుంచి కూడా పరారైన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని పేపర్స్ లో ఇక మీడియా ముందుకు సంబంధించి పూర్తిగా వివరాలు కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే భర్తకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా భార్య పైన అనుమానం ఉంది. అనుమానంతోనే ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడని చెప్పి కూడా పిల్లలు కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నారు. అయితే ఈ దారుణం మాత్రం నల్లకుంటలో చోటు చేసుకుంది. నల్లకుంటలో దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే భర్తను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మాత్రము 3 రోజుల పాటు యొక్క భర్త పరాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే పవన్, వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు పవన్? ప్రస్తుతం మాత్రం భర్తను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మొత్తానికి మాత్రము అసలు అనుమానం అనేది ఎక్కడి నుంచి అంటే ప్రారంభమైంది, దాని తర్వాత గొడవలు ఎలా జరిగాయి, అయితే హత్యకు సంబంధించి ప్రీ ప్లాన్ గానీ హత్య చేయాలనుకున్నారా లేకపోతే సడన్లీ యొక్క హత్య చేస్తారా అనే దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు ఆ యొక్క భర్తను కూడా విచారించి అన్ని విషయాలు కూడా సేకరించారు. అయితే దీనికి సంబంధించి ప్రధాన కారణం మాత్రము అనుమానమే అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. అయితే పవన్, త్రివేణిని హత్య చేయడానికి అనుమానం ఒకటే కారణమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? త్రివేణి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అయితే ఈ యొక్క హత్యకు సంబంధించి చూసే అనుమానంగానే ఒక చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆమె ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి భర్త కొన్ని రోజుల నుంచి కూడా గొడవ పెట్టుకున్న పరిస్థితి ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇదే విషయం పైన కూడా ఈ యొక్క ఇద్దరి మధ్య మనస్పర్ధలు కూడా ఏర్పడ్డాయి. అంటే దీనికి సంబంధించి హత్యకు కూడా ప్రధానంగా ఇదే కారణం అని చెప్పి కూడా పోలీసులు కూడా కొంత ప్రాథమిక సమాచారం మేరకు చెప్తున్నారు. ఇంకా మరికొంత సేపట్లో అసలు విషయం కూడా అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, దీనికి బలమైన కారణం ఏముంది అనేది మాత్రం ప్రధానంగా అయితే పోలీసులు కూడా మరికొంత సేపట్లో చెప్పారు. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటలో తోసేసి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చూసుకున్న వెంకటేష్ త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. త్రివేణి ఎక్కడికి వెళ్ళినా వెంకటేష్ అనుమానిస్తుండేవాడు. ఈ క్రమంలోనే త్రివేణి పైన పెట్రోల్ పోసి నిప్పట్టించాడు వెంకటేష్.
హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటలో తోసేసి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్ త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. త్రివేణి ఎక్కడికి వెళ్ళినా వెంకటేష్ అనుమానిస్తుండేవాడు. ఈ క్రమంలోనే త్రివేణి పైన పెట్రోల్ పోసి నిప్పట్టించాడు వెంకటేష్. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చారు. వచ్చి మంచిగా కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసిండు ఆ అమ్మాయిని. లవ్ మ్యారేజ్ అని చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి కొన్న ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. ఇక్కడ కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు. పంచాయతీ ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కటే ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు సోకి పని ఏదో వచ్చేది. కొంత అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు మేము చెప్పినా కూడా పని ఏం చేయకపోతున్నాడు. వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుందో ఎవరికి ఏం తెలియదు. ఎంత ఆమె ఏం తెచ్చిస్తుందో తెలియదు. కానీ ఆమె అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ కొనుక్కు అన్ని కొనుక్కుని అమ్మాయి అంత కష్టపడి కొనుక్కున్నాను.